హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ చికెన్ కర్రీని చాలా వెరైటీగా చేయబోతున్నాను. అదే గ్రీన్ చికెన్. దీనికోసం ఫస్ట్ చికెన్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం, అలాగే హాఫ్ కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొన్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేసుకోకుండా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మరొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 యాలకులు, చెక్క, లవంగాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని మూత పెట్టుకుంటూ అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ ఒక 50% కుక్ అయ్యాక ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో కొద్దిగా 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయినట్టే. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా చేయడం కంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.